So hello guys, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్. ఎట్లున్నారు అందరూ? హోప్ ఆల్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్ అండ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, సో ఇవాళ వచ్చేసి ఫ్రైడే అండ్ ఇప్పుడే లేచాను నేను. యాక్చువల్లీ ఇప్పుడు మనది యాప్ లాంచ్ ఉండే అనమాట. ఈ 10 o'clock లోపలనే ముహూర్తం ఉండే. సో 10 o'clock లోపలనే లాంచ్ చేసేది ఉండే. కాకపోతే అది మనకి పేమెంట్ గేట్ వే రిజర్వ్ పే దాని దగ్గర ఆగిపోయి, ఇంకొకటి మన హర్షద్ గారు కూడా వెబ్సైట్ లోపల వాడు కూడా కొంచెం కింద మీద చేసాడు, డిలే చేసి అవి చేసి వాని దగ్గర కొంచెం బగ్స్ వచ్చి అవి వచ్చి అంత ఆగమాగం అయిపోయింది అనమాట. నేను ఎప్పుడు 6 months అవుతుంది ఈ షురూ పెట్టుకొని. 6 months కింద చెప్పినా నేను. అది చాలా ఇప్పుడు నాకు ఏమి క్లెయిమ్ చేయకుండానే 50,000 ఖర్చు వచ్చింది నాకు. దీనికి అవి ఇవి ఆ లైసెన్స్లు ఈ లైసెన్స్లు యాప్ మన ప్లే స్టోర్లో పెట్టడానికి అవి చేయాలి ఇవి చేయాలి అది పర్చేజ్ చేయాలంటే ఇప్పటికీ 50,000 ఖర్చు వచ్చింది. ఇంకా షురూ అది ఇంకా రోడ్ మీకు రానే లేదు, దాని నుంచి వచ్చింది ఏం లేదు, పెట్టడమే 50,000 ఖర్చు వచ్చింది అప్పుడే. సో ఎంత ఏమన్నా కానీ మనకు సక్సెస్ అయితే చాలు, అది అయిపోతే చాలు అని చెప్పేసి నేను కూడా గైడ్ తీసుకున్నా. సో అది యాక్చువల్లీ నా జాతకం పైన ముహూర్తం చూసి ఎప్పుడు లాంచ్ చేస్తే బాగుంటుంది ఇంకా అనుకుంటే ఒక డేట్ ఏమో ఇవాళ ఇచ్చినారు, ఇవాళ జబర్దస్త్ ఉందని చెప్పన్నారు. ఇంకొకటి ఇది కాదనుకుంటే ఇంకొకటి 27th 29th ఏదో ఉందన్నాడు పంతులు. ఇవి ఈ రెండు తప్పేస్తే మళ్ళీ ఒక 3-4 నెలల వరకు మంచి, అంటే ఏమన్నా మంచి ఇట్లాంటి కార్యాలు చేయడానికి మంచి ముహూర్తం అయితే ఏం లేదు నా పేరు మీద అని చెప్పినమాట. సో ఇక ఇప్పుడు ఇది ఇవాళ మిస్ అయ్యేటట్టే ఉంది. ముహూర్తం కూడా అయిపోయింది. ఒకవేళ పోనీ ఇవాళ నైట్ వర్క్ అయినా చేద్దాం అనుకున్నా కూడా అది వాడు 24 to 48 hours టైం పడుతూ ఉన్నాడు రిజర్వ్ పేది. మళ్ళీ అది ఏమవుతుంది ఏం కథ మనకు తెలియదు. సో ఐ డోంట్ నో వాట్స్ గోనా హ్యాపెన్ అండ్ వాట్. అంతా బజరంగ్ బదితయ్య, ఆయన ఎట్లా కావాలనుకుంటే అట్లయితే. సో ఓకే, 27th 29th అన్నాడు. మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని ఆ డేట్ కన్నా రిలీజ్ చేసేద్దాం. సో అదనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏడికి పోతున్నారా అంటే, ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. మా అన్నయ్యనే కాల్ చేసిండు ఇప్పుడే. సో అది 27th డేట్ ఉందన్నమాట. 27th సాటర్డే. సో మరి బజరంగ్ బలి సాటర్డే కే దిన్ करने के लिए बोल रहा है कि शायद. సో చూద్దాం. అప్పుడు మంచిగా పొద్దున్నే స్నానం చేసి పోయి కర్మన్గట్ పోయి మంచిగా కొబ్బరికాయ కొట్టి మొక్కి ఇచ్చేసి కమాన్ మీకు వచ్చి లాంచ్ చేసిన గాయస్ పోండి కొనుక్కోండి అనుకుంటే మీరు రప్ప దుంకి మీరు రప్ప కొనేసుకోవాలి ప్రోగ్రామ్. ఏం చెప్తున్నా అదనమాట. సో ఇప్పుడైతే పవర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ మీరు చేసిన అనమాట. సో విచ్ ఈస్ ఫర్ మజిల్ బిల్డింగ్ అండ్ స్ట్రెంత్ గెయిన్స్ అనమాట. సో అదొక మంచి స్ట్రాటజీతోని మంచి ప్రోగ్రామ్ అనమాట అది. సో దాని తర్వాత నెక్స్ట్ హోమ్ వర్కౌట్ది చేద్దాం అనుకుంటున్నాను. సో అయితే నేను పోల్ పెడతాను అనమాట. సో నెక్స్ట్ అంటే ఆడియన్స్ దేనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చెప్పేసి నేను పోల్ పెడతాను. ఒకవేళ హోమ్ వర్కౌట్స్ కావాలంటే హోమ్ వర్కౌట్స్ది కంప్లీట్గా చేస్తాను. ఎట్లా అంటే బిగినర్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్. సో దీన్ని ఎట్లా చేసుకోవాలి హోంవర్క్ ఎట్లా దీని ఏం కథ అని చెప్పేసి కంప్లీట్గా మంచి బండల్ కోర్స్ తయారు చేసి అది పెడతానమాట. సో అది ఇక నువ్వు ఏ పొక్కలు ఉన్నా కూడా, నువ్వు ఊర్లో ఉన్నా ఆడున్నా ఏడున్నా కూడా నువ్వు నీ బాడీ వెయిట్తో నువ్వు వర్కౌట్లు చేసుకోనికే, నువ్వు బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు వెళ్ళిపోవడానికి, మంచి ఫిజిక్ గెయిన్ చేసుకోవడానికి నీకు ఇచ్చేటట్టు నాది బాధ్యత. సో నేను అది చేస్తానమాట మీకు. అది ముంగడు చూసాం. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత అది చూసాం. సో అదనమాట. అండ్ ఇప్పుడు ఏడికి పోతున్నారా నేనంటే, ఇప్పుడు మనం ఐఫోన్ తీసుకోవడానికి పోతున్నాం. 15 Pro Maxకి అప్గ్రేడ్ అవుతున్నాం అనమాట. ఇది ఒక్క నిమిషం అమ్మా చేయగా వస్తుంది రా అమ్మా. సో 15 Pro Maxకి అప్గ్రేడ్ అవుతున్నాం అనమాట. ఈ ఫోన్ వచ్చేసి మా అన్నయ్యకి ఇచ్చేస్తా. యాక్చువల్గా అయితే వాళ్ళని కొత్త ఫోన్లు ఇప్పించి అవి చేయాలి. కాకపోతే ఇక యూజ్ చేసిన ఫోన్ యాద వస్తుంది. ఏం చేస్తాం పోయి గరీబీ. ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఈ ఫోన్ సేల్ చేద్దాం అనుకున్నా. కాకపోతే దీనికి నేను 1,45,000 పెట్టి కొన్నది. ఇప్పుడు దీనికి 47,000 అట్లా ఇస్తా అంటుండే. సో నేను అమ్మకి ఇంతగానో ఫరాకా అని చెప్పేసి మళ్ళీ ఆలోచించి ఎందుకు దీన్ని తీసేయడం, ఎట్లా మా అన్నయ్యకి అయిపోతుంది, అన్నయ్య దగ్గర ఎట్లా ఆండ్రాయిడ్ ఫోనే ఉంది, దాంట్లో కెమెరా మంచి రాదు, అవి మంచి రాదు. సో వానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది వానికి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు వానికి ఇచ్చేసి ఫస్ట్ పోయి మనం ఫోన్ ఇచ్చుకుందాం, తర్వాత ఇది అన్నయ్యకి ఇచ్చేస్తాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లెట్ మీ ఇంట్రొడ్యూస్ యూ మై సప్లిమెంట్ విచ్ ఐ యూస్ ఫర్ అల్టిమేట్ స్ట్రెంత్ గెయిన్స్, విచ్ ఈస్ మజిల్ బ్లేజ్ క్రియాంప్ క్రియేటిన్ అనమాట. సో ఇది నేను డైలీ 2 scoops తీసుకుంటాను. అంటే లైక్ 2 scoops ఒక స్కూప్ కొంచెం తక్కువ వేసి డైలీ 5 grams తీసుకుంటాను అనమాట. ఇది నేను పోస్ట్ వర్కౌట్ తీసుకుంటా. మీరు పోస్ట్ వర్కౌట్ ప్రీ వర్కౌట్ ఏదైనా తీసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది అంటారు పోస్ట్ వర్కౌట్లో మంచి రిజల్ట్స్ వస్తాయి అంటారు, కొంతమంది ప్రీ వర్కౌట్లో మంచి రిజల్ట్స్ వస్తాయి అంటారు. సో అది మీ ఇష్టం అనమాట. ఒకవేళ మీకు క్లారిటీ లేదు ఎట్లా ఏం చేయాలి ఇంకా అనిపించినప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా
ఒక స్కూప్ పోస్ట్ వర్కౌట్లో తీసుకోరు, ఒక స్కూప్ ప్రీ వర్కౌట్లో తీసుకోరు. సో అట్లా మీకు 5 grams అయిపోతుంది. సో మీరు పోస్ట్ ప్రీ వర్కౌట్ రెండు ఇట్లా తీసుకున్నట్టు ఉంటుంది. ఓకేనా? సో మజిల్ బేస్ క్రియాటిన్ అనమాట. అండ్ ఇది అన్ఫ్లేవర్డ్ ఇది. సో దీంట్లో ఫ్లేవర్డ్ కూడా ఉంటాయి. అండ్ మీరు వే ప్రోటీన్లో కలుపుకోవాలనుకుంటే అన్ఫ్లేవర్డ్ కొనుక్కోరి, లేదు అలాగా తీసుకోవాలనుకుంటే ఫ్లేవర్డ్ తీసుకోరనమాట. సో అండ్ మజిల్ బేస్ వెబ్సైట్ ఆర్ యాప్లోకి వెళ్ళి కొనే ముందు ఇది ఒక్కటనే కాదు, ఏవైనా సరే మజిల్ బేస్లోకి వెళ్ళి ఏవైనా సరే ఏ సప్లిమెంట్స్ అని కొనే ముందు గోల్డెన్ బాయ్ ఎంబీ అని చెప్పి నా కూపన్ కోడ్ యూజ్ చేయండి. మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆ కూపన్ కోడ్ యూజ్ చేసింది ఏదైతే ఉందో అదే స్క్రీన్ షాట్ తీసి మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టి స్టోరీ పెట్టి ట్యాగ్ చేయండి. ఇది గివ్ అవేస్ కూడా ఇస్తాను. ఇప్పుడు ఇంకా గివ్ అవే ట్యాగ్ ఇంకా రాలేదు, ఈ మంత్ది వస్తుంది. ఈ 4-5 daysలో వస్తుండొచ్చు. రాగానే గివ్ అవే పిలిచి ప్లాన్ చేసి ఇస్తాను అనమాట. సో అదనమాట ముచ్చట. గో అండ్ బై వర్స్. ఉద్యోగాలు ఆకలి అవుతుంది నాకు. పోయే ముందు ఒక ఓట్ షేక్ ఒకటి చేసుకొని తాగేసి వెళ్ళిపోదాం. అండ్ ఏదో ఇద్దాం అనుకుని మర్చిపోయినా. ఇప్పుడు నేను కొనుక్కునేది ఫోన్ ఏంద్రా అంటే ఇది మన ఇండియన్ ఫోన్ కాదనమాట. ఇది నార్మల్గా ఒక ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు అంటే లైక్ బయట నుండి ఫోన్స్ ఇవి ఐఫోన్స్ తెప్పించి ఇక్కడ ఇండియాలో సేల్ చేస్తాను అనమాట. అది తక్కువ ధరకు వస్తాయి కదా. సో మనకి ఏం చేసేది లేదు. కంట్రీ ఏ ఫోన్ అయితే ఏంటి మనకు పైసలు తక్కువకి వస్తుంది చాలు. అంత ఫ్యూచర్స్ సేమ్ ఉంటాయి, కెమెరా సేమ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. మనకి ఇంకోటి తక్కువకి వస్తుంది. సో తీసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి. ఇప్పుడు ఖరాబ్ కూడా అది అంటే దోసాలు అవుతుంది ఇది వాడబట్టి. ఏమైనా అయిందా అంట, కానీ ఏం కాదు పోయి మంచిగా వాడుకుంటే అయిపోతుంది. ఎందుకు పైసలు అనవసరంగా ఎక్కువ పెట్టడం అని చెప్పి నేను ఇదే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకుందాం. ఎంత అంటే మనకి ఇప్పుడు ఆన్లైన్లో ఇది 15 Pro Max 157 150 చిల్లర ఉంది. అయితే ఇప్పుడు ఇది 115కి వస్తుంది. 115 అంటే 1,50,000 చిల్లర ఆన్లైన్ ఉంది ఇండియన్ ఫోన్ అయితే. ఇప్పుడు బయటి ఫోన్ కాబట్టి 1,15,000కు వస్తుంది అనమాట. సో పోయి తీసుకుందాం. 256 15 Pro Max అండ్ ప్లాటినా, న్యాచురల్ ప్లాటినా ఇది సంథింగ్ ఇది కలర్. మళ్ళీ కలర్కి నువ్వు వేరే ఇప్పుడు బ్లాక్ కలర్ అది కావాలనుకుంటే మళ్ళీ దాని కలర్కి వేరే అన్నాడు. ఎంత 3-4 ఎక్కువ అవుతుంది లౌడాకి. ఈ కలర్కి ఎందుకు మళ్ళీ పైసలు పెట్టుడు? ఉన్న సౌకర్యం నావా కలర్లకు పైసలు పెట్టి ఆ కలరే కావాలి నాకు అని చెప్పడానికి. నాకు కెమెరా కావాలి, వీడియోలు దీనికి కావాలన్నా కత్తాం పౌచేసి పడితే అయిపోతుంది. ఏమంటాం అంతే. షేక్ ఓట్ షేక్. సో అయితే నేను ఇప్పుడు నాకు లిటరల్ ప్రామిస్ చెప్తున్నా, ఏం కొందామన్నా కూడా కొంచెం కాస్ట్లీ థింగ్ ఏమన్నా కొందామన్నా కూడా తక్కువమన్నా గుర్తు చేయండి. అరే మనకి ఇల్లు లేదురా, ఇల్లు కట్టుకోవాలరా నాయన, ఫస్ట్ మనం పైలు వేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి మొత్తం ఇదే తడపడా వేస్తుంటుంది నాకు. ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి. నేను ఎందుకింత పిచ్చి ఉన్నారా, ఎందుకింత ఇది ఉన్నారా ఇల్లు కోసం అంటే ఆబ్వియస్లీ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడికి కల అది, సొంత ఇల్లు కట్టుకోవాలి చేయాలని చెప్పేసి. కాకపోతే నేను ఎందుకింత పిచ్చి ఉన్నా, ఎందుకింత ఇది చేస్తున్నా అంటే నేను మా ఇంట్లో తను ఛాలెంజ్ తీసుకున్నా అండ్ నేను ఫిక్స్ అయిపోయినా ఏమని, ఎట్ ద ఏజ్ ఆఫ్ 20-25 నేను హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలి, నాకు నేను సెట్ అయి ఉండాలని చెప్పేసి. అది నేను ఎక్కడ చేయలేకపోతానో, ఎక్కడ మిస్ అయిపోతుందో అన్న ఒక భయం అయితే లోపల నాకుంది. టు బి ఫ్రాంక్ భయం అయితే లోపల నాకుంది. కాకపోతే అయిపోతుంది అన్న నమ్మకం కూడా ఉంది. కాకపోతే ఒక భయం అవుతుంది లోపల నాకు. సో అదే నాకు భయం అవుతుంది. చేయలేకపోతానా. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఆ నవీన్ గోల్డెన్ బాయ్ ఇట్లా వచ్చిండు, వ్లాగులు తీస్తుండు, ఇది చేస్తుండు అంటే లైక్ ఈ సుకూన్ జిందగీ రాబాయ్ ఏముంది, ఇంకేముంట వ్లాగులు తీస్తాడు, అవి తీస్తాడు, చిల్లు ఉంటాడు, అది ఉంటాడు, ఇది ఉంటాడు అని చెప్పి గురిగింజ గుద్ద కింద ఉన్న నలుపు గురింజకి తెలుసు అన్నట్టు. ముచ్చటైందంటే నేనైతే లైఫ్ లీడ్ చేస్తున్నాను ఇప్పుడు, ఇట్స్ వెరీ రిస్కీ షిట్, వెరీ రిస్కీ షిట్. ఎందుకంటే ఎప్పుడు ఉంటుంది తెలియదు, ఎప్పుడు ఓడిపోతుంది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. అండ్ సెకండ్ థింగ్ ఏందిరా అంటే ఇందులో నేను దిగినప్పుడు ప్రిడిక్ట్ చేయలేవు నువ్వు అసలు ఏమని సక్సెస్ అవుతావా లేదా అని చెప్పేసి. కాకపోతే ఒక నమ్మకం నీ మీద నేను నమ్మకం పెట్టుకొని అవుతా అన్న ఒక నమ్మకంతో, ఒక ఆత్మవిశ్వాసంతో దిగిపోవాలంతే. ఈ సోషల్ మీడియా థింగ్ ఇది ఎందుకంటే ఇక్కడ జనాలు నిన్ను ప్రేమించి నిన్ను సపోర్ట్ చేయాలి, నేను ఆదరించాలి, దాంతో నువ్వు పైసలు అన్నీ చేసుకోవాలి, దాంతో నువ్వు కెరీర్ బిల్డ్ చేసుకోవాలంటే ఇట్స్ వెరీ బిగ్ థింగ్. అర్థమైందా? ఒకటి నేను ద్వేషించుడు చాలా ఈజీ. ఎట్లా అంటే నువ్వు ఒక చిన్న ఏం చేసినా, ఒక గలిసి పని చేసామంటే కథం నీకు చెడ్డ పేరు వచ్చేసి అది వేరే విషయం. కాకపోతే ఒక మంచి పేరు రావాలి, మంచిగా ఉండాలంటే నీ క్యారెక్టర్ ఎంత మంచి ఉండాలి, నువ్వు ఎంత మంచిగా ఉండాలి, అసలు అది చాలా వేరే అనమాట. ఇంకొకటి ఎట్ ద సేమ్ టైం అందులో మళ్ళీ ఆ ఫాలోయింగ్ ఒక రెస్పెక్ట్ఫుల్ ఫాలోయింగ్, ఒక మీనింగ్ఫుల్ ఫాలోయింగ్, ఒక రెస్పెక్ట్ఫుల్ ఫాలోయింగ్. అర్థమైందా? జనాలు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, అట్లాంటి మనిషి నేను తయారు కావాలి, అట్లాంటి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి చాలా అంటే చాలా కష్టపడి చాలా నా పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన చాలా వర్క్ చేసి అంతా నన్ను చేసుకొని చాలా ఇక్కడి వరకు వచ్చిన. అండ్ ఫుల్లీ అనుకున్నట్టు సక్రమంగానే జరుగుతున్నాయి. కాకపోతే అదే అనమాట. ఇప్పుడు
ఉత్తగా పైసలు సంపాదించుకోవాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పుడు అందరు చేస్తున్న లత్కోర్ వీడియోలు చేస్తే లక్షల వ్యూస్ లక్షల కథలు అది మీకు కూడా తెలుసు. లత్కోర్ వీడియోలకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఏం కథ వస్తున్నాయని మీకు కూడా తెలుసు. అది కాకపోతే అట్లా కాదు, అట్లా కాదని చెప్పి అట్లా కాదు. ఎందుకంటే మనకు పేరు ఇంపార్టెంట్. మనకు జాన్ గయేతో పర్వాని మగర్ షాన్ నై జానా పేరు చాలా ఇంపార్టెంట్ మనకి. సో అట్లా పేరు సంపాదిస్తుండనే అట్లా పేరు, ఫాలోయింగ్ అండ్ పైసా ఈ మూడింటి ఎట్లా సంపాదించుకుంటూ పోవాలన్నది అదే. ఇది ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోనీకని చాలా ఇదైపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను పోతే ఓనరా బై పేరు అనుకుంటే, టూ బీ ఫ్రాంక్ చెప్తున్నాను కదా బై, దునియా ప్రమోషన్లు రా నాకు. దునియా ప్రమోషన్లు నేను చేసుకొని ఇవి చేసుకోవచ్చు. ఒక్కొక్క రీల్కి ₹1,00,000 కూడా నేను ఛార్జ్ చేయొచ్చు. ₹1,00,000 కూడా ఇస్తాను నాకున్న ఫాలోయింగ్కి, నాకున్న రీచ్కి. అర్థమైందా? అట్లా నేను వారంలో ఒక రీల్ చేసినా కూడా నెలకు 4 లక్షలు రా. నెలకు 4 లక్షలు. వారంలో ఒక రీల్ చేసినా కూడా అట్లా నెలకు 4 లక్షలు. కాకపోతే అట్లా వద్దని చెప్పి నేను ఒక బ్రాండ్కి, మజిల్ బ్రేస్ బ్రాండ్కి దానికి అథ్లెట్ కూడా ట్రస్ట్ అడుగున్నా. ఎందుకంటే అది నేను వాడతా, నేను ఫాలో అవుతా, నేను యూజ్ చేస్తా. దానివల్ల ఎట్లాంటివి ఏముండవు, ఏం కథ ఉండవు. మీరు కూడా బిందాస్ యూజ్ చేసుకోవచ్చు. మీకు కూడా నేను బాధలతో చెప్పగలుగుతా, అరే బై ఏం కాదురా బై తీసుకోరు అని చెప్పి. అర్థమైనా? ఇంకా వేరే స్కిన్ కేర్ ప్రోడక్ట్లు అవి అంటావా, అవన్నీ ఫరక్ పడదు అవన్నీ. అర్థమైనా? కాకపోతే ఇక మీకు వేరేవి ఈ బెట్టింగ్ యాప్లు, వంకశక్కలు అవి ఇవి అంటే గలత్. అది నాతో కాదు. సో అదనమాట కథ. చాలా ఎమోషనల్ అయిపోయినాయి కదా ఈ వ్లాగ్లో. మీకు ఫన్ కంటే మొత్తం నా ఎమోషన్స్, నా బాధనే ఎక్కువగా అనిపిస్తుంది. సో జర లోన్ పని ఇస్తుంది మీకు. చిన్నగా స్నానం చేస్తుండు. స్నానం చేసినాక వెళ్ళిపోదాం, పోయి ఫోన్ పట్టుకొని వచ్చేద్దాం. సో గాయ్స్, నౌ వీఆర్ ఎట్ జగదీష్ మార్కెట్ హ్యాబిట్స్. ఫోన్ తీసుకున్నాం కదా, దానికి ఏమంటారు టెంపర్డ్ గ్లాస్ అవన్నీ వేయించుకు వచ్చిన. ఇక వేయించుకొని వెళ్ళిపోతా, పని అయిపోతుంది. మళ్ళీ పెట్టుకుంటాడు పెంట. అట్లా ఫోన్ బంగానే మర్చిపోయి దెంగేసిన నేను. సో గాయస్, ఇక్కడ మేము పౌచ్ తీసుకొని వచ్చినాం. అయితే చిన్నదానికి ఇది నచ్చిందంట ఈ పౌచ్. ఒక్కొక్క తిప్పకపోతే ఎట్లా కనిపిస్తుంది? వీడు బ్రష్ల పాండవి బార్బీ అవి పెట్టాడు. అది చూసి నేను అన్న ఇట్లాంటి తీసుకుని అది చూపిరా, ఇది తీసుకో, ఈ సెట్ అయితే పింక్ కలర్ది మిక్కీ మౌస్ దా అన్న. నాకు చెప్తున్నాడు ఏడేయాలో ఆడనే ఈడ కూడా అంటున్నా, ఈడేయొద్దు. అది బ్రష్ల మట్టికే మంచిగా ఉంటాయి. నేను అన్న మాటలో కరెక్ట్ ఉండాలి. నేను ఇప్పుడు 100% గ్యారెంటీ ఇస్తున్నా. ఇప్పుడు బొమ్మల చెడ్డి ఉంటది. ఇప్పుడు నేను చూసాను. అగర్ లేకపోతే అగర్ అంటే ఫోన్ ఇస్తావా? చెడ్డితో చూపిస్తా, కెమెరాలో చూపిస్తే ఫోన్ ఇస్తావా? ప్యాంట్ ఇప్పి చెడ్డితో చూపిస్తా. కాదురా, నేను ఎట్లన్నా చూపిస్తా, నువ్వు ఫోన్ ఇస్తావా నాకు? ఫోన్ ఎందుకు ఇస్తా? మళ్ళీ ఎందుకు మళ్ళీ ఛాలెంజ్ చేస్తా? ఒక పౌచ్ ఇప్పిస్తాను. పౌచ్ ఉన్నాయి కింద, ఇంకోసేపు కింద పౌచ్ ఇప్పిస్తారా? ఫోన్ మరి లేకపోతే నీ చెడ్డికి ఫోన్ ఫోన్ ఇవ్వాలి. మళ్ళీ నువ్వు అంత గట్టి చెప్తున్నావు కదా, గట్టి చెప్తున్నావు మావన్కి అన్నా. भाई रेनबो कलर से तो बताओ इनको। रेनबो देखो ये लाल पूरा चेला लाल. ఇది నా ఫోన్ కాదు. నీ ఫోన్ దొరికిపోతే అందులో ఈ సపోర్ట్ ఐఫోన్ నియాసంటోలకి కాదు, నియాసంటోలకి నచ్చి నీకోసం ఐఫోన్ వాళ్ళు ఏమో తయారు చేసిరంటారా? చిన్నాడు వానికి ఫోన్ అడిగిండు. ఫోన్ ఎంత కొంటావు అది అంటే, ఇండియాదా బయటదా అంటే, బయట నేను కూడా ఇప్పిస్తా, ఏమంటారు 1,10,000కే ఇప్పిస్తా అది అన్న. అని ఫోన్ తీసుకున్నాక ఎట్లుంటో తెలుసా, దాని మొత్తం ఫ్యూచర్స్ అలా ఉంటాయి, కెమెరా క్లారిటీ ఉండదు. అని పోయి भाई ये क्या जी कैमरा क्लैरिटी नहीं है. अरे बाहर का है ना जी, ऐसी रहता 19-20 का फर्क रहता. मोटा उड़पेస్తాడు. డ్రోన్ చేతిలో పెట్టి దింగా అన్నాడు. ఏం చేస్తావు? మొట్ట ఉడుచుకోవాలి. యही गाड़ी బండి మంచిగా ఉంటుంది. ట్రియంఫ్ టైగర్. చలో బై చల్తే. ట్రాన్స్పరెంట్గా తీసుకున్నా. ఇప్పుడు అంతా కాస్ట్ దొరకలేవు పౌచ్లో. ఇంటికి పోయిన తర్వాత అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాం. ఇగో ఈడు ఏం మనిషివా ఈడు, ఏమని ఇంతనన్నా సిగ్గుశరం ఉన్నదా ఆయనకి? నేను ఈడ గుద్ద తెంగించుకుంటా, నేను ఆతోని 1000-2000 బేరాలు ఆడుకుంటా, నేను ఫోన్ తీసుకుంటే మాట్లాడేమో దావాత అంటే ఇప్పుడు ఇంక అది కూడా కృతంగాల కావాలట. కృతంగాల నువ్వు మాట్లాడలేదు నాకు చెప్పు. ఒకసారి కెమెరా కడితే ఒకటే సింగల్ ఆనెస్ట్గా చెప్పాలి. ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఎస్ బ్రదర్. ఇప్పుడు నేను ఇచ్చినట్లు ఎంత మిగిలిన పైసలు ఆనెస్ట్గా చెప్పు.
ఇప్పుడు ఫోన్ ఇప్పించిన ఎన్ని పైసలు నేనే వాళ్ళకి అదే सुल्लीगा मोटा लवड़गा ये बाहर की इंडिया में रेट अलग रहता रे అరే నువ్వు బార్ దిగా ఉంటుండే నారా కాంటాక్ట్ ఉన్నాయా అవన్నీ చెప్పక నువ్వు అర్థమైందా బాలగానికి 40,000 మిగిలినాయి మా కాడు 1000 రూపాయలు ఖర్చు పెట్టాడు 1000 రూపాయలు అయితే అని గుర్తుగా పోతే సుల్లిగా 7 మంది గుర్తుగా పోతే 1000 రూపాయలు అయితే నీకు 3000 అయితే 3000 పెట్టారా 1000కి 3000కి ఎంత డిఫరెన్స్ ఉందరా 2 టైమ్స్ ఎక్కువ అయిపోయినావు నువ్వు మొట్టగా ఏమంటావు ఇప్పుడు సుల్లిగా నేనేమంటారా ఓకే అంటారా నేనేమంటా నేను ఎంత పోతా అనుకుంటున్నావరా నేను మొట్ట దావత్కి ఎంత పోతా అనుకుంటున్నావరా అయితే 10,000 బిల్ అయ్యేది లొకేషన్ ఉంటే చెప్పండి గాయస్ పోతాం దెంగనీకే రెడీ ఉంటాడు గాయస్ ఎట్లా దెంగాలి ఏ విధంగా దెంగాలి అరే ముంగల పొలసలు పట్టుకుంటారు మొట్ట వీడికి ఇంతకు ముందే పెట్టి 100 రూపాయలు ఎలా అనుకుంది మొట్ట అవుతుంది మొత్తం గాయస్ ఇదో మొట్టల ఫోన్ ఫోకస్ చేస్తలేదు గాయస్ ఇలా కొనడం లేదో మా వాడు అప్పుడే పట్టుకొచ్చినట్టు దెంగిచ్చినడికి అట్లా ఉంటుంది గాయస్ మా తోటి అయితే ఇట్లా జర్ర నేను లోపలికి వచ్చి ఈ బొమ్మ చూసిన ఈ బొమ్మ చూసి ఒక సెకండ్ ఆడ ఆగిపోయినా ఇట్లా చిన్నానికి అర్థమైపోయింది అరే వద్దురా అరే అటు అరే వద్దురా అరే అటు పన్నీర్ బటర్ మసాలా వెల్ గాయ్స్ ఇప్పుడే వచ్చిన ఇంటికి సో ఇప్పుడు మన 15 Pro Max కొత్త ఫోన్లో ఇవన్నీ సిమ్ తీసి కొత్త ఫోన్లు వేసి ఇదంతా దానికి సెటప్ చేసి దాంట్లో నుండి మీకు ఇప్పుడు చూపిస్తా చూడు క్లారిటీ ఏమైనా తేడా వస్తుందా లేకపోతే రెండు బరాబరే ఉండొచ్చు కొంచెం ఏదైనా లైట్ తేడా వస్తుండొచ్చు సో చూసాం సో గాయ్స్ ఇప్పుడు ఇది 15 Pro Max నుంచి రికార్డ్ చేస్తున్న వీడియో అనమాట ఇప్పుడు దానికి దీనికి ఏమైనా తేడా ఉందా మేబీ ఈ లైటింగ్ కనబడ ఫోన్ చూసి ఎందుకంటే ఇప్పుడు లైటింగ్ ఇక్కడ లేదు కాబట్టి సరిగ్గా సో తర్వాత కనిపిస్తుండొచ్చు కాకపోతే ఒకవేళ వాయిస్లో గిట్ట ఏమైనా తేడా ఉన్నారు చూడండి వాయిస్లో కానీ స్టెబిలైజేషన్లో కానీ ఇట్లా ఊపుతుంటే చేస్తుంటే ఏమైనా తేడా ఉందా ఏముందా చూడదు పోయి ఎట్లనో ఒకలాగా చూసి చెప్పు ఏమైనా తేడా ఉందా లేదా సో వీఆర్ రిచ్ నౌ వీ హ్యావ్ 13 Pro Max ఇన్ హ్యాండ్ అండ్ 15 Pro Max ఇన్ హ్యాండ్ సో అదనమాట ముచ్చట అండ్ ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడగవచ్చు మరి ఎందుకంటే మరి అన్న పైసల గురించి అంత ఆలోచిస్తున్నాడు మరి ఎందుకు తీసుకుంటున్నావు ఫోన్ అని చెప్పేసి ఇప్పుడు ఇది దీనికి చెప్పినా కదా ఇది ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఐసీ పోయిందని చెప్పేసి ఇది రిపేర్ చేయించాను అనమాట 11,000 తీసుకుంటూ 11,000 తీసుకొని రిపేర్ చేసాను కాకపోతే ఆయన ఏమన్నాడంటే అన్న 3 months వరకు అయితే గ్యారంటీ ఇస్తాం తర్వాత కూడా జాగ్రత్త యూజ్ చేసుకోవాల్సి నువ్వు కొంచెం కింద పడ్డా కూడా ఫస్ట్ లెక్క అయితే యూజ్ చేయలేవు రఫ్ అండ్ టఫ్ మొత్తం జర కింద పడ్డా లేకపోతే మరి దబాయించకపోయినా కూడా మళ్ళీ డిస్ప్లే అది పోయే ఛాన్సెస్ ఉంటాయి ఐసీ పోయే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇక నాకు అనిపించింది ఇక మనమా ముందే బగ్గడ్ బ్రహ్మానందం బగ్గడ్ కాలం సో ఇప్పుడు దీన్ని డెలికేట్గా యూజ్ చేయాలంటే ఏడికెళ్ళి యూజ్ చేయాలి ఇంకా అని చెప్పి సో నాకు ఎప్పటి నుంచి అదే పట్టుకుంది అనమాట ఎందుకంటే మనకు ఫోన్ లేని నడవదు ఫోన్ మనకు మొత్తం మన జీవన అవ్వదు అంటే ఈ ఫోన్తోనే ఫోన్ వీడియో తీసి చేసి దీంతోనే మనం మొత్తం కథ సో ఇప్పుడు ఇది లేకపోతే మనకు నడవదు సో మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడికైనా ట్రిప్పులు వేసినా మనం ఎక్కడికైనా పోయినా కూడా పుట్టుకుమని చెప్పి ఆడ పీకింది అనుకో ఫోన్ తర్వాత మనం మన పని గోల్ అవుతుంది సో అందుకని చెప్పేసి ఇక రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు అని చెప్పేసి ఇక తీసుకుందాం ఆ రిస్క్ కంటే ఇప్పుడు పైసలు పెట్టి తీసుకుని ఈ రిస్క్ బెటర్ అనిపించింది సో అందుకని చెప్పి ఇప్పుడు తీసేసుకున్నా ఇక ఈ ఫోను దీన్ని రిటర్న్ తీసేస్తే 47,000 అట్లా ఇస్తున్నాడు అయినా కానీ కాకపోతే ఎందుకు నేను 1,47,000 పెట్టి కొని మళ్ళీ 47,000కి ఎందుకు తీసేయడం అని చెప్పేసి ఇక మా అన్నయ్యకి ఇచ్చేసామని చెప్పి ఇది పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు దీనిలో నుండి అన్ని దాన్ని ట్రాన్స్ఫర్ కొట్టుకొని ఇది మా అన్నయ్యకి ఇచ్చేస్తా పని అయిపోతుంది అదనమాట ముచ్చట అందుకోసమనే తీసుకున్నాను లేకపోతే నాకు కొత్త వర్షం రాగానే చేంజ్ కావాలి పీక్ అని అట్లాంటి షోకులు అయితే ఏం లేవు దోసాలు దీని తర్వాత చాలా వచ్చింది 13 Pro Max తీసుకున్న తర్వాత 14 Pro వచ్చింది తర్వాత ఇప్పుడు 15 Pro Max నడుస్తుంది అయినా కూడా నేను ఇదే వాడినా ఇప్పటికి కూడా ఇది నాకు ఆ ప్రాబ్లం రాకపోతే ఇప్పటికి కూడా ఇదే వాడుతుంది నేను అర్థమైందా అది ముచ్చట మీకు ఎట్లుందో తెలియదు కానీ నాకైతే సౌండ్లో మాత్రం చాలా క్లారిటీ ఉంది దీని స్పీకర్స్ అదా ఏమో తెలుస్తుంది అంటే దీంట్లో బయటికి వినిపించడం అయితే సౌండ్ చాలా క్లారిటీ వినిపిస్తుంది మరి ఈ స్పీకర్స్ దీని వలన లేకపోతే ఇది రికార్డ్ చేయడమే అట్లా రికార్డ్ చేస్తుంది అనేది నాకు తెలియదు బట్ సౌండ్ అయితే చాలా బాగుంది సో మీరు కూడా అబ్జర్వ్ చేసి కింద కామెంట్లో చెప్పు రేట్లు ఉందని ఎంతసేపు వీళ్ళు ఒరిగినా పడుకోలేదు జస్ట్ ఒరిగినా అంతే సో ఇప్పుడే లేచిన ఇప్పుడు 5:30 అవుతుంది పొద్దుగాల జిమ్కి పోలేదు జర ఫోన్ తీసుకునే దాంట్లో అటు తిరిగి సో ఇప్పుడు వెళ్దాం జిమ్కి ఇవాళ లెగ్స్ వర్కౌట్ ఉంది సో పోయి లెగ్స్ వర్కౌట్ చేసుకొని వస్తాం అండ్ ఈ వీడియోకి తమ్నైల్ ఇప్పుడే ఆలోచించిన ఇట్లా ఫోన్ పట్టుకొని 10,000కి iPhone 50 Pro Max ఎలా వచ్చిందో తెలుసా అని చెప్పి పెడతా ఆడియన్స్ పల్స్ ఇట్లా క్యాచ్ చేయాలి అప్పుడు ఆ 10,000కి వచ్చి 10,000కి వచ్చింది ఎట్లా వచ్చింది అనమాట
అది మంచి మంచి వీడియోలు తీసి మంచి మంచి తమిళ పెట్టినాం అనుకో అది చూడరు. ఇప్పుడు బ్లాగ్లో ఫన్ అన్నున్నా కూడా తమిళ ఇట్లాంటివి ఏం లేకుండా తమిళ మంచి పెట్టినాం కదా చూడరు. ఏదన్నా ఒకటి ఉండాలి, అలాగే జిమిక్లు ఉండాలి. అప్పుడు జిమిక్లు ఉంటున్నా చూస్తాం. సో పెడతా 10,000కే iPhone 15 Pro Max ఎలా వచ్చిందో తెలుసా అని చెప్పి పెడతా. ఎట్లా చిందని ఓపెన్ చేస్తారు, తిట్టుకుంటారు. అప్పుడు వీడియో చేసిన తర్వాత ఇంత పని చేస్తావా అనుకుంటారు. ओ भैया स्कैलाब क्या हाल है भाई गुरु भान. సో ఇప్పుడు వచ్చిన జిమ్ నుండి అయితే మీకు ఇవాళ ఒకటి చూపిస్తాం అనుకుంటున్నా. ఇది ఏంటంటే అరే ఇది ప్రమోషన్ కాదు, బంక్షకల్ కాదు, ఏం కాదు. ఇది ఒకటి బియర్డోది బీ యాక్ని క్లియర్ అని చెప్పేసి. బీ యాక్ని క్లియర్ ప్యూరిఫై స్కిన్, కామ్స్ బాడీ యాక్ని కోసం అనమాట. నాకు బ్యాక్ లో కొంచెం యాక్ని పెరిగింది అనమాట. అది కొంచెం గలీజ్గా అనిపిస్తుంది. నేను బ్యాక్ ఫ్లెక్స్ చేసినప్పుడు అది కొంచెం గలీజ్గా అనిపిస్తుంది అని చెప్పేసి నేను మన గౌరవన్నకు అడిగితే అనగా ఇట్లా బ్యాక్లా యాక్ని అవుతుంది, దీనికి ఏమైనా ఉందా అంటే అరే నేను ఇది యూజ్ చేస్తున్నా, దీనివల్ల మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అండ్ ఈశ్వర్ గారిని కూడా చెప్పినా, వాడు కూడా యూజ్ చేసిండు, వానికి కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి, ఒకసారి ట్రై చేయరా అంటే సరే అని చెప్పి ఇది ఆర్డర్ పెట్టిండు అనమాట. ఇప్పుడు వచ్చింది. సో ఇది ఈ డబ్బా మొత్తం అయిపోయినంత వరకు మనం ట్రై చేద్దాం. ట్రై చేసి ఒకవేళ యాక్ని మనం తక్కువ అవుతుందంటే అప్పుడు మీకు సజెస్ట్ చేస్తా తీసుకోరా అని చెప్పి. అంతవరకు తీసుకోకూరి, ఖాళీ ఇన్నూరు ఇది అంతే. ఏమన్నా నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందిరా, 10,000కే ఐఫోన్ ఎక్కడ కొన్నా ఎట్లా కొన్నా అనే బదులు ఐఫోన్ గివ్ అవే ఇస్తున్నా అని పెడితే ఇంకా మజా వస్తుంది. సో అది పెడదాం, ఐఫోన్ గివ్ అవే ఇస్తున్నా అని పెడతా. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు.